హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజ్వల్స్ జాబ్ అప్డేట్స్. గైస్ మనకి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అయితే మనకు ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, దీని గురించి మీకు ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే ఫుల్‌గా వీడియో చూసి డెఫినైట్‌లీ అందరైతే అప్లై అయితే చేసుకోండి. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే డైరెక్ట్‌గా ముంబై వాళ్ళైతే అఫీషియల్‌గా గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఇదొక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. ఒకసారి మీరు చూసుకొని మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెక్షన్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెయిన్‌లీ ఇక్కడ మనకి వీళ్ళు చూసుకున్నట్లయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా సెంట్రల్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్, ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి సీఆర్‌పీ అంటే కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అండ్ ఇక మనకి కస్టమర్ సర్వీస్ కానీ, సో వీటికి సంబంధించింది మనకి 2027, 28లో జాబ్స్ అనేవి ఒక షార్ట్ నోటిఫికేషన్ మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేశారు గైస్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే గైస్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటే మీరు అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్‌లోపు మీరైతే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇవి మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఉంటుంది. సో, మీరు దానికి కూడా మీరైతే చార్జెస్ అనేవి అయితే అప్లై చేయాలని చెప్తున్నారు గైస్. మీరు అప్లై చేసాక మీరు కంప్లీట్‌లీ ఏదైనా మోడిఫికేషన్ ఖచ్చితంగా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చేసుకోవాలని చెప్తున్నారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మనకి సెప్టెంబర్‌లో ట్రైనింగ్ అనేది ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని తర్వాత మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. అక్టోబర్‌లో మనకి ఆన్‌లైన్ కంప్లీట్‌లో ఉంటుంది మీకు. నెక్స్ట్ దీని తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి ప్రిలిమ్స్ అనేవి డైరెక్ట్‌గా రిజల్ట్స్ అయితే మనకి నవంబర్‌లో అయితే మనకి డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది గైస్. అది మనకి వచ్చేసి డిసెంబర్‌లో అయితే డైరెక్ట్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో, దీని తర్వాత మనకి డైరెక్ట్‌గా ఇక్కడ అలాట్‌మెంట్ అని డైరెక్ట్‌గా మనకి మార్క్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు గైస్. సో, ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ గైస్. దీని గురించి మీకు ఇంకా ఫుల్‌గా నోటిఫికేషన్ మనకైతే వాళ్ళు ఫస్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. డైరెక్ట్‌గా ముంబై నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ ఇందుట్లో మెయిన్‌లీ మనకి రోల్ ఏముంటుందంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్‌లో డైరెక్ట్‌గా క్లర్క్‌కి సంబంధించింది. ఇంకా మనకి డిపాజిట్ కానీ, విత్‌డ్రా గాని, ఏటీఎంలో మనీ డిపాజిట్ చేయడము. సో, ఇట్లాంటి ప్రతి రోల్స్ ఇవన్నీ మనకి ఈ బ్యాంకింగ్ సెక్టార్‌లో వస్తుందని చెప్తున్నారు గైస్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డెఫినైట్‌లీ మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మీకు ముందుగా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ డైరెక్ట్‌గా మీకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డైరెక్ట్‌గా ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో మీకు జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గ్రూప్‌లో మనకి జాబ్ అప్డేట్స్‌తో పాటు వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కానీ అన్నీ ఇట్లా మీరు చూస్తున్నారు అక్కడ డైరెక్ట్‌గా మీకు అన్ని అప్డేట్స్‌ని మన గ్రూప్‌లో అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినైట్‌లీ జాయిన్ అవ్వండి. మీకు ఇట్లా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్స్ అన్నీ నేను మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి పలానా వీళ్ళ కంపెనీ వాళ్ళ దగ్గర వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను వైజాగ్‌లో. సో, దీనికి సంబంధించిన ఒక గూగుల్ ఫార్మ్ కూడా నేనైతే ఒక గ్రూప్‌లో అయితే అప్డేట్ చేశాను. ఇట్లా ప్రతీదీ మనకు ఆల్రెడీ ఇదైతే ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, ఆల్రెడీ డేట్ అయితే అయిపోయింది గైస్. సో, ఇట్లా ప్రతీదీ మనం గ్రూప్‌లో అయితే నేను 1 డే బిఫోర్‌గానే అన్నీ అప్డేట్ అయితే చేస్తుంటాను. సో, చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియోస్ మీకు ఇంకా కావాలనుకున్న ఎవరైనా సరే జస్ట్ మీరు సబ్‌స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ లైక్ అయితే చేయండి గైస్. నేను డైలీ మీకు వీడియోస్ అప్డేట్స్ ఖచ్చితంగా మీకైతే ఫాస్ట్‌గానే అప్డేట్ అయితే ఇస్తుంటాను నేను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.